దీపాని రౌడీలతో కొట్టించిన జోష్న. అది తెలుసుకుని జోష్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తిక్. జోష్నకి చుక్కలు చూపించిన దీప. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. అబ్బా, అసలు ఈ కన్ఫ్యూషన్ ఏంటి? అసలు నేను సుమిత్ర కూతురునా కాదా? డాక్టర్ రిపోర్ట్ ప్రకారం అయితే నేను సుమిత్ర కూతురునే, కానీ నాకెందుకని నేను సుమిత్ర కూతురుని కాదు అని పదే పదే అనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను దాసు కూతురుగా అని అనుకుంటూ పెరిగాను కాబట్టి ఇలా అనిపిస్తుందా? లేకపోతే నేను నిజంగానే సుమిత్ర కూతురుని అసలు కాదా? డాక్టర్ ఏమన్నా అబద్ధమాడిందా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు ఈ కన్ఫ్యూషన్ ఎందుకు? ఒకవేళ దీపాయే లేకపోతే ఒక పని అయిపోతుంది కదా, నాకంటూ అడ్డం ఎవరు ఉండరు కదా, అప్పుడు ఇక బాధ ఉండదు. నా అంతటి నేనే ఇక కూతురునన్న అందరూ నమ్ముతారు కాబట్టి ఆ దీప అసలు దాసు కూతురో లేకపోతే సుమిత్ర కూతురో తర్వాత చూసుకుందాము, ముందు దీపాన్ని లేపేస్తే ఒక పని అయిపోతుంది అని జోష్న అయితే మనసులో అనుకుంటుంది. కార్తిక్ దీప అయితే అప్పుడే ఇక శివనారాయణ ఇంటికి వస్తారు. బావా, ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. మళ్ళీ ఒకవేళ జోష్న డౌట్ పడి నేను ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే నువ్వు పొరపాటును కానీ మళ్ళీ నోరు జారితే తనకు తెలిసిపోతుంది అని దీప అంటుంటే, దీప నేను ఎందుకని అలా చేస్తాను చెప్పు, ఎంత జాగ్రత్తగా ఉంటానో తెలుసు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ముందు జోష్న కానీ నీ దగ్గరికి వచ్చి ఏమన్నా మాట్లాడితే మళ్ళీ నువ్వు అడ్డంగా బుక్ అయిపోతావు, అది చూసుకో ముందు, సరేనా అనిక. దీపక్ కూడా చెప్తాడు కార్తిక్. ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక సుమిత్ర అయితే చాలా హ్యాపీగా వచ్చి కింద సోఫాలో కూర్చుని ఉంటుంది. ఏంటత్తా చాలా హ్యాపీగా ఉన్నావు, ఏమైంది అని కార్తిక్ అడుగుతుంటే, ఏం లేదురా, నాకు నా కూతురున్న ధైర్యంతో పాటు సంతోషం కూడా ఎక్కువైంది. తన పెళ్లి నేను చూస్తానన్న ఆనందం ఎక్కువైందిరా. మొన్నటిదాకా తన పెళ్లిని కూడా నేను చూడలేకపోయాను అని చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు తన పెళ్లిని కూడా నేను చూడగలుగుతానని చెప్పేసి ఆనందపడుతున్నాను. దేవుడికి చాలా మొక్కులు మొక్కానురా. తన పెళ్లి చూశాక చనిపోయిన ప్రాబ్లం లేదు, కానీ ముందు చంపేకు దేవుడా అని చెప్పేసి దేవుడిని చాలా గట్టిగా కోరుకున్నాను. అందుకే దేవుడు నాకు మళ్ళీ బతికే అవకాశం ఇచ్చాడు అనిక. సుమిత్ర అంటుంటే, అవునత్త, నీ కూతురు చాలా గొప్పది. నీ కూతురు వల్లే ఇప్పుడు నువ్వు మళ్ళీ పునర్జన్మ పోసుకుని హ్యాపీగా ఉండగలుగుతున్నావు. త్వరలో ఇంకా బాగా హ్యాపీగా హెల్దీగా ఉంటావు. నీ కూతురు పెళ్లి నువ్వు కల్లారా చూస్తావు. సరే అత్త అని చెప్పేసి ఇక కార్తీక్ అంటుంటే, అవునరా, నీ నోటి మాట నిజమైతే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. దేవుడు కొంచెం చల్లగా చూస్తే అదే చాలు అని సుమిత్ర మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక దశరథ వస్తాడు. ఏంట్రా ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని ఇక దశరథ వచ్చి అడుగుతుంటే, అదేం లేదు మావయ్య, జోష్న పెళ్లి గురించి అని అత్త మాట్లాడుతుంటే మామూలుగా మాట అనుకుంటున్నాము అని కార్తిక్ అంటుంటే, అవును, జోష్న పెళ్ళంటే గుర్తొచ్చింది. ఎలాగో సుమిత్రకి ఆపరేషన్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తను బతుకుతుందన్న గ్యారంటీ కూడా వచ్చేసింది కాబట్టి ఇక జోష్నకి సంబంధాలు చూస్తే బెస్ట్ ఏమో అని ఇక సరదా అంటుంటే, అప్పుడే ఇక జోష్న కిందకు వస్తుంది. దా జోష్న దా, నీకోసమే అనుకుంటున్నాము. ఒకవేళ ఇగో సుమిత్రకి ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందంటే ఆ తర్వాత నీ పెళ్ళే కదా, నీ పెళ్లి చేయాలి. అసలుకే ఇప్పటికే చాలాసార్లు నీ ఎంగేజ్మెంట్తో కలిపి ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇక పెళ్లి చేసుకోవాల్సిందే, నీకు పెళ్లి సంబంధాలు చూస్తాము అనిక. దశరథ అంటుంటే, అవునండి చూడాలి, చాలా పెద్దదైపోయింది ఏజ్. చూడండి, తన వయసున్న నాకే ఇంత పెద్ద కూతురుంది, తనకి ఇంకా పెళ్ళే కాలేదు, కొంచెం త్వరగా చేయండి అనిక. దీప అంటుంటే, నీకెందుకు దీప, ఏయ్ జోష్న అలా అనకూడదు, తను తప్పేమంది, నీకేం తక్కువ ఏజ్ ఉండదు కదా, తనలాగే నువ్వు కూడా సేమ్ ఏజే కదా, ఏం పర్వాలేదు, తనేం తప్పుగా చెప్పలేదు, కరెక్ట్గానే చెప్పింది దీప. దా వచ్చి కూర్చో అని చెప్పేసి ఇక సుమిత్ర చెప్పేసరికి ఈ దీపని ముందు అర్జెంటుగా ఇంట్లోంచి బయటికి గంటేయడమో పైకి లేపేయడం ఏదొక్కటి చెయ్యాలి, నా భావ నాకు దక్కట్లేదు, నా భావన ఎలాగని నేను దక్కించుకోవాలి అని ఇక మనసులో అయితే అనుకుంటుంది జోష్న. అమ్మా, మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయండి, మీరు ఎవరినంటే నేను వాళ్ళనే చేసుకుంటాను అని ఇక జోష్న అంటుంది. సరే అమ్మా, సరే, నేను నీకు నచ్చిన వాడిని చూస్తాను, చూసి నీకు చూపిస్తాను, నీకు ఓకే అంటేనే నేను ఇంటికి రమ్మంటాను, సరేనా నాన్న? మీరు చూసి ఓకే అని చెప్పాక తర్వాత చూద్దాము, ఫస్ట్ అమ్మకి ఆపరేషన్ అయిపోయాక ఆ తర్వాత పెళ్లి చూపులు అవన్నీ పెట్టుకుందాము అనిక జోష్న అనేసి పైకైతే వెళ్ళిపోతుంది. ఛే, ఈ దీప పని ముందు చెప్పాలి, భావన నాకు కాకుండా చేసింది, ఇప్పుడు కూడా నాకు ఎవరొకరిని పెళ్లి చేసేసి బయటికి పంపిద్దామని చూసేస్తుంది. నేను మాత్రం భావని వదిలిపెట్టే పరిస్థితే లేదు, ఖచ్చితంగా దీపని చంపించాలి. చాలాసార్లు ట్రై చేశాను, కుదరలేదు, బతికిపోయింది, ఈసారి మాత్రం బతకనివ్వకుండా ఉండాలి అనిక జోష్న అయితే రౌడీలకు ఫోన్ చేసి రే ఒకళ్ళు చంపేయాలి అనిక మళ్ళీ ఫోటో అయితే పెడుతుంది జోష్న దీపాది. ఆ ఫోటో చూసి, మేడం మొన్నే కదా అటెంప్ట్ చేశాము కానీ ఫ్లాప్ అయింది అనిక.
రౌడీలు అంటుంటే ఈసారి మీరు వెళ్ళకండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా పంపండి, మీ ముఖాలు చూస్తే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి నేనే అని పంపించానని తెలిసిపోతుంది, సో ఈసారి మాత్రం వేరే వాళ్ళని పంపండి అని ఇక జోష్న అయితే దీపని చంపడానికి సుపారిస్తుంది. సరే మేడం, మీరు నిశ్చింతగా ఉండండి, వాళ్ళు కంపల్సరీగా మంచిగా పూర్తి చేసి వస్తారు పని అని ఇక రౌడీలు అంటుంటే ఈసారి కూడా పోయినసారిలా చేస్తారా, మొత్తం కంప్లీట్ చేసి వస్తారా? లేదు మేడం, ఈసారి మొత్తం కంప్లీట్ చేసి వస్తాము, మీరు పూర్తి నమ్మకం ఉంచండి మా మీద అని ఇక రౌడీలు అయితే దీప ఫోటో చూసి ఇక వాళ్ళకి పంపడంతో వేరే రౌడీలు అయితే దీప కోసం అయితే వెతుకుతూ ఉంటారు. ఇక దీప ఎప్పుడైతే బయటకు వస్తుందో చంపేద్దాము, కార్తిక్ లేని టైంకి దూరంగా తీసుకువెళ్ళి ఏదో చేద్దాము అని చెప్పేసి ఇక రౌడీలు అయితే బయట ప్లాన్ వేస్తూ ఉంటారు. జోష్న మాత్రం దీప ఎప్పుడు బయటికి వెళ్తుందో, ఎలా బయటికి పంపించాలా అని చూస్తూ ఉంటుంది. ఇక దీప దగ్గరికి వెళ్ళి, దీప ఒక చిన్న అర్జెంట్ పని, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి నాకు కొంచెం వాళ్ళ ఇంటి దగ్గర నేను కొన్ని ఫైల్స్ మర్చిపోయాను ఆఫీస్కి సంబంధించినవి, అవి తీసుకురాగలుగుతావా అని జోష్న చెప్పడంతో ఏంటి ఎప్పుడు లేని నాకు ఈ పని అప్ చెప్తుందంటే ఖచ్చితంగా నా మీద ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది, ఎందుకన్నా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుని దీప అయితే సరే మేడం అడ్రస్ చెప్పండి వెళ్తాను అని దీప అంటుంది. అడ్రస్ చెప్తుంది ఇక జోష్న. సరే మేడం, ఫైల్స్ కదా మీ ఫ్రెండ్ని తీసుకొచ్చమని చెప్పండి, ఏదో తీసుకుని వచ్చేస్తాను అని ఇక దీప అయితే బయలుదేరుతుంది. ఇక బయలుదేరాక కార్తిక్ అయితే ఫోన్ చేస్తుంది. బావా, ఇలా జోష్న నన్ను బయటికి పంపించింది, ఖచ్చితంగా నా మీద అటాక్ చేయించడానికి ఏమో నాకు డౌట్గా ఉంది, వెనకాల నువ్వు కూడా రావా అని దీప అడిగేసరికి వస్తున్నాను దీప వస్తున్నాను అని ఇక ఫోన్ కట్ చేసి దీప వెనకాతలు అయితే ఇక కార్తిక్ కూడా వెళ్తాడు. ఇక దారిలో అనుకున్నట్టుగానే రౌడీలు అయితే దీప ఆటో ఆపేసి దీపని అయితే బయటికి లాగి కొట్టబోతూ ఉంటారు. అప్పుడే అది చూసిన కార్తిక్ అయితే వచ్చి, ఏరా అనుకున్నాం రా మేము, మీలాంటి ప్లాన్లు ఏదో వేసి మమ్మల్ని ఇలా దెబ్బతీస్తారని అనుకున్నాము, మీ ఓనర్ గారికి చెప్పు, ఎవరైతే పంపించారో రౌడీల్ని ఆవిడికి చెప్పు, ఆవిడికి దిమ్మ తిరిగేలా మైండ్ బ్లాక్ అయిపోయేలాగా ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పు అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే ఆ రౌడీల్ని కొట్టేస్తాడు. ఇక ఆ రౌడీలు అయితే జోష్నకి ఫోన్ చేసి, మేడం ఈసారి కూడా తప్పించుకున్నారు మేడం, ఈసారి వాళ్ళ ఆయన వచ్చి కాపాడాడు అని ఇక రౌడీలు చెప్పగానే ఛా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది జోష్న అయితే. ఇక దీపక్ అయితే కోపం వచ్చి, బావా ఈసారి మాత్రం దాన్ని వదిలిపెట్టలేదు, దాని రూమ్లోకి వెళ్ళి దాన్ని గొంతు పిచ్చుకోవాలి, అసలు వాళ్ళ సంబంధమే లేదని చెప్పేసి ఇక దీప అయితే కంగారుకి ఇంటికి వెళ్ళిపోయి, జోష్న మేడం మీ ఫైల్స్ అడిగారు కదా వస్తున్నాను ఉండండి అని ఇక దీప అయితే పైకి వెళ్ళి ఇక తలుపు వేసి జోష్న చెంప పగలగొట్టి జోష్న మెడ అయితే పట్టుకుంటుంది. ఏంటి జోష్న ఏమనుకుంటున్నావు, ఇన్ని రోజుల నుంచి ఊరుకుందని బాగా నాటకాలు ఆడుతున్నావా, ఇంకొకసారి నా మీదగానే మనుషుల్ని పంపించావంటే నేను నిజస్వరూపం ఇంట్లో అందరికీ బయట పెట్టేస్తాను, నన్ను లాస్ట్ టైం కూడా కత్తితో పొడిపించింది నువ్వే అని మొత్తం బయట పెట్టేస్తాను ఏమనుకున్నావు అనిక దీప అయితే జోష్నకి వార్నింగ్ ఇస్తుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.